నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఆర్పీఐ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించి గత కొన్ని నెలల నుంచి బీసీలు ఫైట్ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలను అడ్డుకున్నటువంటి పరిస్థితి. మాకు చట్టబద్ధంగానే విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కావాలంటూ చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. బంధు పిలుపునిచ్చారు, ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేశారు. బట్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఢిల్లీకి పోయొచ్చారో ఢిల్లీకి పోయొచ్చినప్పటి నుంచి ఒక చర్చ జరుగుతున్నది. రేపు క్యాబినెట్లో పార్టీ పరంగా 42% బీసీలకు ఇవ్వాలనేది డిసైడ్ చేయబోతున్నారు. ఈ డిసెంబర్లో లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది, సర్పంచ్ ఎన్నికలు జరగబోతుంది అనేది ఒక చర్చ. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఉండబోతున్నదా? వాళ్ళేమో పార్టీ పరంగా అంటున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీలేమో చట్టబద్ధంగా మాకు 42% అంటున్నారు. ఏం జరగబోతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారితో డిస్కషన్ చేద్దాం. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారు? పార్టీ పరంగా ఇస్తాము 42%, మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది ఒక చర్చ. బట్ బీసీ నాయకులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మాకు చట్టబద్ధంగా కావాలి, అప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలు జరగనివ్వమని అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు బీసీ నాయకులు రెండు రకాల ఉద్యమాలు చేయాలండి. ఒకటేమో తక్షణమే లాభపడే ఉద్యమం, దీర్ఘకాలికంగా లాభపడే ఉద్యమం. తక్షణ లాభం జరగాలంటే పార్టీ పరంగా తప్ప మరొక మార్గం లేదు. ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్లో చట్టం వచ్చేదాకా చేయాలంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. తెలంగాణ కులగణన సరిపోదు. ఈ కులగణన అది వ్యాలిడ్ కూడా కాదు. జాతీయ స్థాయి చట్టం చేయాలంటే అది వ్యాలిడ్ కూడా కాదు. ఎందుకంటే నేషనల్ సెన్సస్ ఆఫ్ ఇండియా క్యాస్ట్ సెన్సస్ చేస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరగకపోతే వచ్చిన నష్టమైంది. ఇతర రాష్ట్రాల్లో 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇది కూడా నడిపిద్దాం, మాకు చట్టబద్ధంగా వచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తామని బీసీ సంఘాలు అంటున్నాయి. అట్లా ఫైట్ చేసుకుంటూ పోతే గ్రామాలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవుతాయండి. ఇప్పుడు గ్రామాల్లో ఎవరైతే సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆగుతుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆగితే ఇవాళ గ్రామాలకు రియంగా డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులే కీలకము. ఇప్పటికే ఇక్కడ ఈ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడున్నది ప్రభుత్వం, అవునా? సో గ్రామాలను ఎట్లా డెవలప్ చేస్తుంది, మండల పరిషత్ని ఎట్లా చేస్తుంది, జిల్లా పరిషత్ ఎట్లా డెవలప్ చేస్తుంది. సో అక్కడ మనకు మీరు ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే మొన్న కేసీఆర్ గారు 29% అంటే 23% బీసీలకు ఇచ్చాడు. సో 23% 32 జిల్లాలో ఆయన అమలు చేసినప్పుడు బీసీలకు వచ్చిన సీట్లు, జిల్లా పరిషత్ సీట్లు ఏంటంటే 1, 2, 3, 4, 5, 6 కేవలం 6 జిల్లాలు మాత్రమే బీసీలకు వచ్చినాయి. 33 అంటే 2023లో, అప్పుడు 2019లో ఆయన ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు చేసినప్పుడు. సరే, ఇప్పుడు మొన్న ప్రభుత్వము ఒక జీవో తెచ్చింది, జీవో 9 ప్రకారంగా బీసీలకు ఇప్పుడు ఎన్ని వస్తున్నాయంటే 42% అయితే అమలు అయితే ఎన్ని వస్తాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అంటే ఆల్మోస్ట్ అంటే 7 ఎక్కువ ఇస్తున్నాయి. 6 ఉన్నాయి గతంలో, ఇప్పుడు 13 అవుతున్నాయి. అంటే డబుల్ జిల్లాలు కంటే అప్పుడు 6 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటే ఇప్పుడు 13 జిల్లాల ప్రాతినిధ్యం బీసీలకు. మరి ఇది లాభమా నష్టమా? మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆయన ఎట్లా పోతాడు? అక్కడ హైకోర్టులో మీకు పోమని చెప్పింది. హైకోర్టు ఒక గడువు ఇచ్చిందా? గడువు ఇచ్చింది. ఆ గడువు ప్రకారం ఎన్నికలకు పోవాలంటే ఇది దీనివల్ల లాభమా, దీనివల్ల లాభమా చెప్పండి. సో దీనివల్ల లాభం, హైకోర్టు పాత పద్ధతిలో అయితే పెట్టుకోమంటుంది. పాత పద్ధతి అంటే 6 మాత్రమే వస్తాయి, పార్టీ పరంగా అంటే 13 వస్తాయి. అంటే 13 వస్తాయి. మరి ఏది లాభం? 13 లాభమా, 6 లాభమా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా పోతే ఫస్ట్ తక్షణమే ఎన్నికలైతే, తర్వాత 13 వస్తాయి జిల్లాలు, 13 జిల్లాలు వస్తాయి. కాబట్టి 13 జిల్లాలు ప్లస్ తక్షణమే ఎన్నికలు జరుగుతాయి. దాంతో ఇప్పుడు బీసీల కోసం ఎస్సీ ఎస్టీలు కూడా ఆగలేరుగా, అవుతారా? వాళ్ళకు కూడా రావాలి కదా, వాటా ఉన్నాయి కదా వాళ్ళది కూడా. ఇప్పుడు చూడండి, వాళ్ళ వాటా కూడా పెరుగుతుంది. 15%లో గతంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు ఎన్ని ఉన్నాయంటే గతంలో 1, 2, 3, 4 మాత్రమే ఎస్టీలకు ఉన్నాయి 2019. ఇప్పుడు దాంట్లో చూడండి మీరు ఎస్టీలు అది 1, 2, 3, 4. సరే, వాళ్ళకు జనాభా దామాష పాత ఇదే ఇచ్చిండు కాబట్టి 4 ఉన్నాయి. ఎస్సీలకు 1, 2, 3, 4, 5, 6. సో ఈ 4, 6 వీళ్ళకి
10 ఈ 10 ఇప్పుడు 10 జిల్లాలకైతే ఎస్సీ ఎస్టీలు అయితే జడ్పీ చైర్మన్లు కావాలి కదా. మరి బీసీల కోసం ఇవి లాగాలనా? బీసీ చట్టం ఒక 3 ఏళ్ళకి అవుతుందో 2 ఏళ్ళకి అవుతుందో. ఇప్పుడు మొత్తం క్యాస్ట్ సెన్సెస్ అయ్యి దేశమంతా చర్చ జరిగి అది చట్టం అయ్యి వచ్చిన తర్వాత కదా మీరు చెప్పే ముచ్చట. అప్పటిదాకా ఈ ఎన్నికలు ఆగిపోవాలా లోకల్ బడి? కానీ 100% బీసీలో మేమే ఉన్నాం, రాజ్యాధికారం మాకు కావాలి, విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలంటే ఓ 4-5 ఏళ్ళు కొట్లాడదాం పోయేదేముంది అనేది బీసీ నాయకులు చెప్తున్నాం ముచ్చట. నేనేమంటానంటే మరి 12 ఏళ్ళుగా ఏం చేశారు మీరు? 12 ఏళ్ళుగా మీ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడుగా, మరి ఎందుకు చేయలే? ఇదే అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? ఒక కాంగ్రెస్ పార్టీ మీకు 42% వాటా అన్నప్పుడే మీరు లేతారా? మీకు అప్పుడు మాత్రమే సేవ్ అవుతుందా? 1952 నుండి ఇదే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా మోసం చేసి బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మండల్ కమిషన్ అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఏదో అధికారం కోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారం కోసము, రెడ్ల ఆధిపత్యం కోసం, అధికారం కోసము ఇవాళ వాళ్ళు ఏదో బీసీల కోసం 42% వాటా అన్నారు. సంతోషమే, కాదనలేం. మరి ఆయన ఫస్ట్ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయకుండా, మున్సిపల్ చట్ట సవరణ చేయకుండా, దాన్ని ఆమోదించకుండా, గవర్నర్ గారు ఆమోదించకుండా ఆయన జీవో ఎట్లా బయట తీసిండు? దాన్నే కదా కొట్టేసింది హైకోర్టు. దాని మీదే కదా హైకోర్టు స్టే ఇచ్చింది. అంతేకాకుండా 50% సీలింగ్ అంటున్నారు. రాజ్యాంగంలో ఎక్కడ లేదు 50% సీలింగ్. మరి 12 ఏళ్ళుగా 50% సీలింగ్ ఎక్కడ లేదు కాబట్టి మా బీసీ ప్రధానమంత్రి ఉన్నావు కదా, నువ్వు ఖచ్చితంగా బీసీలకు పార్లమెంటులో, లోక్సభలో, అలాగే అసెంబ్లీలలో, అంతేకాకుండా విద్యా సంస్థలో, ఉద్యోగాలలో మాకు 42% వాటా ఇవ్వండి, లేదా 50% వాటా ఇవ్వండి అని 12 ఏళ్ళుగా బీసీ ప్రధానమంత్రి మీద ఎందుకు కొట్లాడ చేయలే? ఇదే బీసీ నేతలు, ఇదే ఆర్ కృష్ణ నా చిన్నతనం నుండి ఆయన బీసీ ఉద్యమం చేస్తాడు కదా. మరి ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ కదా, రాజ్యసభ కదా, రాజీనామా చేయమనండి. ఫస్ట్ రాజీనామా చేయమనండి. ఆయన కదిలెత్తది పార్టీ. ఈటెల రాజేందర్ బీసీఏ కదా, రాజీనామా చేయమండి. బీజేపీ ఎంపీలు రాజ్యసభ అయినా లోకసభ అయినా వాళ్ళు రాజీనామా చేయండి ఫస్ట్. ఏం కేసీఆర్ చేయలేదా? కేసీఆర్ చేసిండా చేయలేదా? చేసిండా లేదా? ఎందుకు చేసిండు కేసీఆర్? తెలంగాణ కావాలని చేసిండు. మరి మీరెందుకు చేయరు? బీసీకి 42% వాటా కోసం మీరు చేయండి ఫస్ట్. నేనేమంటున్నానంటే పార్టీలకు అర్థం ఫస్ట్ మీరు బీజేపీలు చేయండి, తర్వాత మిగతా పార్టీల మీద ఒత్తిడి చేయండి, కాంగ్రెస్ మీద ఒత్తిడి చేయండి. మీరు బీసీ దాంట్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలను రాజీనామా చేయండి. బీఆర్ఎస్లకు ఎట్లాగో ఎంపీలు లేరు, సో ఉన్న లోకసభ వాళ్ళు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, వాళ్ళని రాజీనామా చేయమనండి. తెలంగాణలో ఉన్న మొత్తం పార్లమెంటు సంఖ్య ఎంత? మనకు 17 మంది ఉన్నారు. 17 మందికి 17 మంది రాజీనామా చేయండి. కేంద్ర ప్రభుత్వం దిగరాదా? మరి చేయమనండి. చేసే దమ్ము లేదు. ఫస్ట్ తప్పెవరిది అవుతుంది? ఉద్యమం సీరియస్గా చేస్తలేరు. బీసీలు ముఖ్యమంత్రి కావాలంటే, బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు రాజకీయ ఉద్యమం చేయాలి. బీసీలు కానీ అన్ని పార్టీలు బంధుకు మద్దతు ఇచ్చినాయి, బంధు సక్సెస్ అయ్యింది. ఇక ఢిల్లీకి పోవడే ఆలస్యం అని చెప్తున్నారు. మీరేమో సీరియస్గా లేదు బీసీ ఉద్యమం అంటున్నారు. ఎట్లా అంటారు? సీరియస్గా లేదంటున్నాను నేను. బీసీ ఉద్యమం ఎట్లా లేదంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది బీసీ ఎంపీలను రాజీనామా చేయమని చెప్పాలి. ఏది ఎందుకు అడుగుతలేరు? ఆర్ కృష్ణే ఫస్ట్ ఎందుకు రాజీనామా చేస్తలేడు? ఇది నా డిమాండ్. ఆర్పీఐ నుండి పార్టీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు బీసీల కోసమే కొట్లాడినావు కదా, నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి రా రోడ్డు మీదకి. బంధు ఇస్తావా, లేకపోతే ఇంకేం చేస్తావో చెయ్యి. సకల జనుల సమ చేసినట్టు చేస్తావా చెయ్యి బీసీలు అందరితోని. కానీ ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి, అప్పుడు నిన్ను నమ్ముతారు ప్రజలు. లేకపోతే నిన్నెంటే నమ్ముతారండి ప్రజలు? నాకు అర్థం కాలే. నిన్నెందుకు నమ్మాలి ప్రజలు? నిన్నెందుకు నమ్మాలి? రాజీనామా చేయని ఈటెల రాజేందర్ వచ్చి నేను మద్దతు ఇస్తా అంటాడు. లేకపోతే ఇంకా బీజేపీ ఎంపీలు మేము రాజీనామా చేయకుండా అరవింద్ ఉన్నాడు. ఏమి అరవింద్ ఉన్నాడు, తర్వాత ఇంకెవరున్నారు? రాజ్యసభ నాయకుడు లక్ష్మణ్ ఉన్నాడు. మీరు అందరూ దమ్ముంటే రాజీనామా చేయరే. మీ బీసీల కోసమే కదా నేను చేసిన నా ఉద్యోగానికి రాజీనామా. బీసీ ముఖ్యమంత్రి కోసం, సామాజిక తెలంగాణ కోసం 12 సంవత్సరాల నా ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన, 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసిన. దమ్ముంటే ఈటెల రాజేందర్ను, దమ్ముంటే అరవింద్ను, దమ్ముంటే ఎవరు ఆయన పేరు లక్ష్మణ్ను, అట్లాగే ఆర్ కృష్ణను రాజీనామా చేయమనండి. మీకు చేత కాదు, రాజీనామా చేయడం చేత కాదు. ఇవాళ మీరు రాజీనామా చేస్తే నీ కేంద్ర ప్రభుత్వం దిగేస్తుంది. నీ ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రి దిగెత్తాడు. మొత్తం రాజీనామా చేసి నా బీసీలకు ఇస్తారా ఇయ్యరా మీరు అని చెప్పి కూర్చోండి. ఎందుకు దిగిరాదో చూస్తాం. అది చేయకుండా ఊరికే కుల సంఘాలు చేసినంత మాత్రం అయ్యేది ఉంటుందా?
కుల సంఘాలు ఇప్పుడు ఆ బీజేపీకి అనుకూలంగా ఒక కుల సంఘం చేస్తుంది, బీఆర్ఎస్కి అనుకూలంగా ఒక కుల సంఘం చేస్తుంది, కాంగ్రెస్కి అనుకూలంగా ఒక కుల సంఘం చేస్తుంది. వీళ్ళందరూ మద్దతు ఇస్తారు ఈ పార్టీలలో. ఎవడైతే మరి ఇక్కడ తప్పు చేస్తుంది ఎవడు, దీనికి అడ్డం పడుతుంది ఎవడు, అడ్డం పడుతుంది ఎవడు తేలాలి కదా. శత్రువు ఎవడో తేలకుండా యుద్ధం అంటే చేస్తాను. అన్ని పార్టీలకి మద్దతు ఇస్తాండే ఎవడాయిగా ఎవడి మీద యుద్ధం నీ యుద్ధం అంటే ఇది ఫోకస్ ఫేక్ యుద్ధం కాకపోతే ఇది రియల్ యుద్ధం అవుతుందా? ఎవడి మీద నీ యుద్ధం చేయాలి? ఇప్పుడేమో ఒక గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి జీవో తెచ్చిన మీద నేను యుద్ధం చేస్తా అంటుండు. ఇంకో గ్రూప్ వాడు ఏం చేస్తాడు, బీజేపీ మీదనే నా యుద్ధం అంటాడు. ఎవరు ఒకడు, నేను పేర్లు చెప్పను. ఇంకొకరు ఏం చేస్తాడు, కాంగ్రెస్ మీద నా యుద్ధం అంటాడు. పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ కనుక ఒక స్టేట్మెంట్ ఇస్తే అవి జరిగే అవకాశం ఉంటుందా, సాధ్యాసాధ్యాలు ఉంటాయా, లేకపోతే బీసీ సంఘాలు ఏమైనా అడ్డుకొని చట్టబద్ధంగా అయ్యేంతవరకు జరపాల్సిన ఎన్నికలు జరపొద్దు అనేటువంటి అడ్డుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటారు? ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు వద్దనే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ ఉన్నా కారణాలు చెప్పాలి. సో కాబట్టి ఒకవైపు ప్రజాస్వామ్య ప్రక్రియలో నీకు లాభం జరుగుతున్నప్పుడు పార్టీ పరంగా 42% వాటా పార్టీల మీద అమలు చేయమని ఒత్తిడి అన్ని పార్టీలు బీసీలకే ఇవ్వాలి. అదే రిజర్వ్డ్ కాన్ఫరెన్స్లో ఎక్కడెక్కడ ఉంది బీసీలకు రిజర్వేషన్ అయిన స్థానాలు ఎక్కడెక్కడ, నేను ఇప్పుడు అది కూడా చదివిన పెడతాను మీకు. ఎక్కడెక్కడంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, మంచిర్యాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, సిద్దిపేట జిల్లా, సూర్యాపేట జిల్లా, వికారాబాద్ జిల్లా, అంతేకాకుండా వనపర్తి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇన్ని జిల్లాలు బీసీలకు రిజర్వ్ అయినాయి. మరి బీసీల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? పార్టీ పరంగా ఇస్తే పెరుగుతుంది. సో కాబట్టి చట్టపరం ఇది తాత్కాలిక, నేను ఇది పర్మనెంట్ అనట్లేదు. తాత్కాలికంగా ఎన్నికల నిర్వహణ కోసము తాత్కాలిక ప్రయోజనమే. చట్టం వచ్చే వరకు పోరాటం చేయండి. మళ్ళీ ఎన్నికలే లబ్ధి పొందండి. 6 నుండి 6 కాస్త 13 జిల్లాలకు చేయండి. రేపు ఈ 13 జిల్లాల కనుక జడ్పీ చైర్మన్ మీరు అయితే బీసీలు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయి తీరుతారంటున్నా. ఖచ్చితంగా అయి తీరుతారు. ఎందుకంటే జిల్లాలన్నింటిలో మీరే కాదు నిర్ణయం తీసుకునేది. 13 జిల్లాలంటే ఎస్సీ ఎస్టీల జిల్లాలు దాంట్లో 10 పోతున్నాయి, నీ 13 పోతున్నాయి. 23 జిల్లాల పైన మిగిలేదు 10 జిల్లాలే. ఆ మిగిలే 10 జిల్లాలో హైదరాబాద్ జిల్లా ఎవరి చేతిలో ఉండదు. అది ఎవరి చేతిలో ఉండదు, ముస్లింల చేతిలో ఉండదు ఒక రకంగా. అవునా? ఇంకా నీకు మిగిలిన జిల్లాలు ఎన్ని ఉన్నాయి? కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రేపు ముఖ్యమంత్రి కాలేరు. ఈ 13 కనుక అమలైతే, ఈ 42% కనుక అమలైతే, అది కదా చేయాల్సింది. అది చేయాలి, అమలు చేసుకోవాలి ప్రస్తుతం. ప్లస్ పార్లమెంట్లో చట్టం వచ్చే వరకు కొట్టాడాలి. ఎవరు కొట్టాడాలి? ముఖ్యంగా ఈ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలి. ఎవరైతే బీజేపీ సభ్యులు ఉన్నారో, ప్రధానంగా బీసీ సభ్యులు, వాళ్ళ సమాజం కోసం రాజీనామా చేసి యుద్ధంలోకి వెళ్ళాలి. అంతేగాని భయపడకుండా పీరుకోలలాగా లోపల నుండి మేము బీసీల కోసం కొట్లాడుతున్నామని ఎవరు కుల సంఘాలు పెట్టే మీటింగ్లకు వచ్చినంత మాత్రం ఎవరికి భయం రాదు. వస్తుందా? బీహార్లో అక్కడ అద్భుతంగా గెలిచింది. అక్కడ చట్టం చేసింది ఏమన్నా బీజేపీ? ఏ రాష్ట్రంలో చట్టం చేసింది బీసీల కోసం? అద్భుతంగా గెలుతుంది. ఆగుతుందా ఎక్కడన్నా? నీకు రేపు ఇక్కడ కూడా నీకు అమలు చేయకుండానే నీ బీసీకి ఇస్తానని అధ్యక్ష పదవి ఇవ్వాలి. నువ్వేం చేసినావు? బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా కనీసం ఏమంటే ఎల్పీ లీడర్ను, బీజే ఎల్పీ లీడర్ను కూడా ఓ రెడ్డిని తీసుకొచ్చి ఏం చేయగలిగినారు మీరు? ఒక సీట్ ఒకటి ఇచ్చారా? ఏం చేయలేదు మీరు. ఏం చేయగలుగుతారు? రేపు ఆ పార్టీని ఏం చేయగలుగుతావు నువ్వు? కాబట్టి నేనేమంటానంటే ఏదైనా చేయాలంటే ఆ పార్టీలో ఉన్న ఫస్ట్ బీసీ ఎంపీలంతా రాజీనామా చేయాలి. లోకసభ రాజ్యసభ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చేయాలి. ఎస్, మేము కూడా రాజీనామా చేస్తున్నాం మీ ఇష్యూ కోసం అని చెప్పేసి చేయండి. ఓసీలను కూడా మొత్తం అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ మేము మొత్తంగా మేము బైకాట్ చేస్తున్నామని చెప్పండి బీసీ సమస్య కోసం. అంటే ఈ యుద్ధం అనేది రాజకీయ పరంగానే ఉండాలి. రాజకీయ పరంగా రేపు ఆ పార్టీ గొప్పదే, ఈ పార్టీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి అన్ని పార్టీలు ఓకే అంటే మీరు ఈ నా దృష్టిలో అన్ని పార్టీలు ద్రోహ పార్టీలే, బీసీ ద్రోహ పార్టీలే. అనివార్యంగా ఈ 42%కి వచ్చినాయి ఉద్యమాల ఫలితంగా. అర్థమైందా? వాళ్ళు ఏదో ఓట్ల కోసం వచ్చినాయి, బీసీ ఓట్ల కోసం వచ్చినాయి. కానీ అమలు చేయడంలో అనేక చిక్కులు తెచ్చినాయి. జీవో 9 ఎట్లా అమలు చేస్తాడు? ఎట్లా చేస్తున్నారండి రాష్ట్ర అక్కడ గవర్నర్ గారు ఆమోదం లేకుండా? అంటే నీకు చిత్తశుద్ధి ఉన్నట్ట రేవంత్ రెడ్డికి? మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధి లేనట్టే కదా బీసీల పట్ల.
బీజేపీకి అయితే అసలే లేదు కదా, నీకు ఊసు లేదేం లేదు కదా. మరి ఇక బీఆర్ఎస్ కోమో 23% తగ్గించింది కదా, మరి ఎవరికి చిత్తశుద్ధి ఉంది ఇక బీసీల పట్ల? కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఆయన ఎంపీ టికెట్లలో 42% ఇవ్వలే, వాళ్ళ చేతుల పని, కాంగ్రెస్ పార్టీ చేతుల పని. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలే, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలే, బడ్జెట్ ఇవ్వలే. చివరికి బడ్జెట్ మీ చేతులే కదా, బీసీలకు 42% వాటా ఇవ్వచ్చు కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ నీ చేతుల పనులన్నీ ఇవ్వవు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, హైకోర్టులలో నువ్వు ఒక్క బీసీని పెట్టావు, చివరికి లా సెక్రటరీని కూడా రెడ్డిని పెడతావు. మరి అక్కడ నీకు బీసీలకు న్యాయం ఏంటి జరుగుతుంది? కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి బీసీలను వాడుకునే కుట్రలో భాగంగా ఆయన ఉన్నాడు. బీసీల మీద బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా చాతగాని ప్రధానమంత్రి ఇవాళ బీజేపీకి ఉన్నాడు. చాతగాని ప్రధానమంత్రి అంటే నేనైతే, ఎందుకంటే నీ సమాజం గురించి, నీ బీసీ సమాజం గురించి నువ్వేం చేసినావు ఇంతవరకు? ఏమీ చేయలేదు. ఓ నేషనల్ బీసీ కమిషన్ వేసిన అని చెప్పినావు. నేషనల్ బీసీ కమిషన్తో ఊదు కాలదు, నా పీరు లేవదు, వాళ్ళకి ఏం కాదు. కాబట్టి నీవు నీ ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలలో చట్టబద్ధత కల్పించాలి, విద్యారంగంలో పెంచాలి. ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ ఏదైతే 42% బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో కూడా ఇచ్చినప్పుడే నువ్వు బీసీ ప్రధానమంత్రి బీసీల కోసం చేసినట్లు లెక్క. నువ్వు మరి బీసీ ప్రధానమంత్రి రాజీనామా చేయమని అంటలేడుగా మన రాజ్యసభ సభ్యుడు, ఎవరు బీసీ ఉద్యమ నాయకుడు అంటలేడుగా, ఆర్ కృష్ణన్ అంటలేడుగా, మాకేం చేస్తలేడు అంటలేడుగా. అరే ఈ మీ పదవుల కోసము, మీ అవకాశాల కోసము, మీ స్వార్థం కోసము బీసీ సమాజానికి అన్యాయం జరిగిన మాట్లాడకపోతే ఇక ఏం లాభం? మీరు ఆ పదవులలో కూర్చొని ఏం లాభం అంటున్నా? ఇవాళ నాకేం అవసరం ఉండే, ఒక ఎస్సీని నేను, ఎస్సీ మాదే కమ్యూనిటీ, నాకేం అవసరం ఒక బీసీ ముఖ్యమంత్రి సామాజిక తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి? రాజీనామా చేసి వాళ్ళ అదే ఆ ఇష్యూ మీద నేను కొట్లాడుతున్నా భయ్. ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడు నిన్న కూడా నేను 42% కోసం అన్ని పార్టీలను ఏకం చేస్తూ వాళ్ళు నా పార్టీ ఒక ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఏం అవసరం అండి నాకు? ఎందుకంటే 56% ఉన్నారు బీసీలు, ముస్లిం బీసీలతో కలుపుకుంటే. సో మరి అటువంటి సమాజానికి అన్యాయం జరుగుతున్నది. అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? న్యాయబద్ధమైన పోరాటం చేయాలి. చేసి వాళ్ళకు సాధించడంలో మా పాత్ర కూడా ఉండాలి, ఎస్సీల పాత్ర కూడా కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఆర్పీఐ పార్టీగా మా జాతీయ అధ్యక్షుని పిలిచి నేను మీటింగ్ పెట్టినాం. జాతీయ అధ్యక్షుడిని పిలిపించి మేము మీటింగ్ పెట్టినాం. ఢిల్లీలో కూడా ఇదే మా జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో ఢిల్లీలో కూడా మొత్తం అన్ని పార్టీలను పిలిపించి ఢిల్లీలో కూడా సభ పెట్టబోతున్నాం బీసీల కోసం. కాబట్టి చిత్తశుద్ధి అనేది మనకు ఉండాలి, బీసీలకు ముఖ్యంగా ఉండాలి. అందుకే పార్టీలకు అతీతంగా బీసీలు పనిచేస్తూ, అట్లాగే పార్టీలలో ఉన్న వాళ్ళు రాజీనామా చేస్తూ, ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ తెలంగాణ ఎట్లయితే సాధించినామో అట్లాగే బీసీ రిజర్వేషన్లను కూడా సాధించే దిశగా అడుగులు వేయడానికి తాత్కాలికంగా ఫస్ట్ పార్టీ పరంగా దీన్ని అంగీకరిస్తూనే చట్టం వచ్చేదాకా ఎక్కడ నిరంతర పోరాటం చేయాలి. చట్టం పార్లమెంటులో చట్టం వచ్చేదాకా వాళ్ళు కాస్ట్ సెన్సస్ చేయాలి, బీజేపీలు ఒప్పుకున్నారు కాబట్టి చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత చట్టం చేయాలి, చట్టాన్ని రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మన ఉద్యమాన్ని ఆపాలి. సో కాబట్టి అది సాధించేదాకా ఖచ్చితంగా తాత్కాలికంగా ఇప్పుడు లాభపడతా పార్టీ పరంగా అంటే చేయొద్దని ఆయన అయితే నేను అన్నాను. ఎందుకంటే చట్టం రావాలంటే చాలా టైం పడుతుంది, ఒక 3-4 ఏళ్ళ సమయం పడుతుంది, అట్లీస్ట్ కనీసం 3 ఏళ్ళైనా పడుతుంది. సో ఆ చట్టాన్ని ఇప్పటికి 3 ఏళ్ళ దాకా ఎన్నికలు ఆపలేము. అటు హైకోర్టు కూడా ఎన్నికలు చేయాలంటుంది, కొంతమంది రిట్ కూడా వేసారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అనివార్యం. సో కాబట్టి పార్టీ పరంగా అనేది ఇప్పుడు టెంపరీ సొల్యూషన్ ఈ ఎన్నికల వరకు. కాబట్టి ఈ ఎన్నికల వరకు పార్టీ పరంగా ఈ సొల్యూషన్ మనం స్వీకరిస్తూనే పర్మనెంట్ చట్టం కోసం ఉద్యమిద్దామనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో ఒక దళిత బిడ్డనైనప్పటికీ బీసీల కోసం పోరాడుతున్నాను. ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలంతా, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి. తాత్కాలికంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, ఎన్నికలు జరగాల్సిందే. కానీ ఈ ఎన్నికల తర్వాత కూడా వాళ్ళ ఉద్యమాన్ని ఆపొద్దు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉద్యమించాల్సిందే. బట్ ఇప్పుడు మాత్రం సర్పంచ్ ఎన్నికలు జరగాల్సిందే. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పరచాల్సిందంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రేపటి క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరి బీసీలు అంగీకరిస్తారా? నిజంగానే లోకల్ బడి ఎన్నికలు డిసెంబర్లో ఉండే ఛాన్స్ ఉందా, లేక ఓ 3-4 ఏళ్ల పాటు పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అనేది రేపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.